హాయ్ హలో నమస్తే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరినీ కూడా మా ఒక మహత్తరమైన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఈ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో విద్యార్థుల మెరుగుదల కేజీ టు పీజీలో ఉన్న యొక్క గ్యాప్స్ను ఫిలప్ చేసి పేరెంట్స్కి ఉన్న గోల్స్ను కావచ్చు, విద్యార్థికి ఉన్న గోల్స్ను కావచ్చు అధిగమించి వాళ్ళను ఎటువంటి ఇబ్బందులు డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అయ్యేందుకోసము ఈ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ను ప్రతిష్టాత్మకంగా తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాము. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మరియు కేజీ టు పీజీ వరకు కూడా మా అడ్వైస్ గైడెన్స్తో పాటు మీకు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క ప్రోగ్రాంను దాదాపు 50కి పైమంది నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఈ ప్రోగ్రాంను మేము అకాడమిక్ ప్రోగ్రామ్గా ప్లాన్ చేసి నిర్వహిస్తున్నాము. ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్ కావచ్చు, కో-కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత హ్యాండ్ రైటింగ్ మీద, లేకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పోర్ట్స్, కల్చరల్, ఇలా కోడింగ్, లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా మనము మీకు సహాయ సహకారం అందిస్తూ మంచి ఒక డిజైన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి మీరు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ పిల్లలతో ఈ మా ప్రోగ్రామ్ను తిలకించి దాంట్లో మీరు ఏ విధంగా ముందుకు పోవాలి, ఎక్కడైతే ఇప్పుడు విద్యార్థి స్కూల్ నుండి కానీ కాలేజీ నుండి వచ్చినాక పేరెంట్స్ చెప్పడంలో గ్యాప్స్ వస్తున్నాయి. పేరెంట్స్ ఒకవేళ చెప్పినా కానీ విద్యార్థులు వినే పొజిషన్లో లేరు. ఒకవేళ చెప్పే పరిస్థితిలో ఉన్న పేరెంట్స్కు టైం కూడా లేకుండా దైనందిన జీవితంలో బిజీగా ఉండడము, ఏదైతే పేరెంట్స్ టైం తీసుకొని పిల్లలకు చెప్తే పిల్లలు వినకపోవడము, సోషల్ మీడియా ఎఫెక్ట్స్, ఈ విధంగా చిన్న భిన్నమవుతున్న విద్యా వ్యవస్థను ఒక దారిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సదుద్దేశంతో ఎక్కడైతే పిల్లవాడు వెనకబడిపోతున్నాడు, ఒక మీరు 13 ఇయర్స్ అంటే నర్సరీ టు 10th వరకు చదివినాక కూడా 13 సంవత్సరాలు లక్షలాది రూపాయలు మీరు ఖర్చు చేసి స్కూల్ బుక్స్, స్కూల్ ఫీజు, స్కూల్ డ్రెస్ కోసం ఖర్చు చేసిన ఫలితం లేని పేరెంట్స్ చాలామంది ఉన్నారు అనడంలో అతిశయోక్తి. ఎందుకోసం ఈ విధంగా మన విద్యార్థులు ఒక భవిష్యత్తులో డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి వచ్చింది? దీనికి ఈ వ్యవస్థలో ఉన్న అందరం కూడా కారణమా కాదా అనేది మనమంతా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని ఈ యొక్క మా ప్రోగ్రామ్ను అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తే ఎక్కడెక్కడైతే మేనేజ్మెంట్ దగ్గర నుండి కావచ్చు, గవర్నమెంట్ దగ్గర నుండి కావచ్చు, లేదంటే విద్యార్థుల దగ్గర నుండి కావచ్చు ఉన్న యొక్క చిన్న చిన్న గ్యాప్స్ను మనం ఫిలప్ చేసుకుంటే చాలా అద్భుతమైన స్టేజ్కి వెళ్ళచ్చు. ఈ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అకాడమిక్ ప్రోగ్రామ్ను మేము వీక్లీ 2 days రాత్రి 8 గంటల నుండి 9 గంటలకు తయారు చేయడం జరిగింది. మా ఎక్స్పర్ట్స్ ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజు మీకు దాని మీద మీకు మంచి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరణతో మీరు మీ పిల్లవానికి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఫిలప్ చేసుకున్నందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా జోనల్ ఆఫీసులు ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మా జోనల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మా కెరియర్ గైడెన్స్ పర్సన్ కూడా ఉంటారు. అతని ఆధ్వర్యంలో మీరు ఫిజికల్గా కూడా వచ్చి మీరు మీ యొక్క పిల్లలకు సంబంధించిన విషయాలను చర్చించి దాని యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి ఏ విధంగా సొల్యూషన్ దొరుకుతుందో వాటిని కూడా మా కెరియర్ గైడెన్స్ సెంటర్లో మీరు దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఇట్లా ఆన్లైన్ ఆఫ్లైన్లో అనేక రకంగా మీకు సర్వీస్ ఇచ్చేందుకు ఒక విద్యా వ్యవస్థలోనే ఒక కొత్త రూపకల్పన చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. మా యొక్క ప్రోగ్రామ్స్ కేజీ టు పీజీలో ప్రతి ఫీల్డ్లో కూడా మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ను ప్రతి పేరెంట్ తప్పకుండా అడాప్ట్ చేసుకుని తీసుకోవడం వల్ల మీ పిల్లలు గుణవంతులుగా మరియు జ్ఞానవంతులుగా, ధనవంతులుగా వర్ధిల్లే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు ఏమైతే గోల్ అనుకున్నారో
వాళ్ళు ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక కల్చరల్ పొజిషన్లో వెళ్ళే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ కావచ్చు, ఆర్మీ, నావీ ఏదైనా కూడా సాధించాలంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే కరోనా తర్వాత ఉన్న డిస్టర్బెన్స్ను బేస్ చేసుకొని ఈ 4-5 సంవత్సరాల నుండి మేము ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మా ఇన్ఫినిటివ్ రీసెర్చ్ సెంటర్లో దీన్ని ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసి ఒక స్టూడెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ను తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పేరెంట్ అడాప్ట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుతో పాటు భారతదేశ విద్యా వ్యవస్థలో ఉన్న భావి భారత పౌరులు కూడా ముందుకెళ్తారని చెప్పడంలో అతిశక్తి లేదు. సో ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.